నమస్కారం. భక్తి అంటే అచంచల విశ్వాసం, అపార పూజ్య భావం. భక్తుడు అంటే త్రికరణ శుద్ధిగా ఆరాధన చేసేవాడు. భక్తి, భక్తుడు అనే పదాలు ఎక్కడైనా అన్వయించుకోదగినవే. అయితే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ధార్మిక మార్గంలో భక్తికి పెద్దపీట వేశారు. దైవంపై ప్రేమ, గౌరవం, అభిమానం, విశ్వాసం, ఆరాధనా భావం, నిబద్ధత కలిగి ఉండేదే నిశ్చల భక్తి. దైవంపై అచంచల విశ్వాసం ప్రదర్శించి నిష్కళంక ఆరాధనలో తరించే సేవా తత్పర గుణ సంపన్నుడే నిజమైన భక్తుడు. దైవభక్త పరాయణతలో, సేవ తత్పరతలో, భగవత్ సేవలో తమకు తామే సాటి అనిపించుకున్న ఎందరో భక్తాగ్రేసరులు భక్తులతో దైవాలుగా కీర్తింపబడ్డారు. ఈ కోవకు చెందిన వారే హనుమంతుడు, నందీశ్వరుడు. ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయుడు అజేయుడు, అపరరామ భక్తుడు. శివాజ్ఞ నెరవేర్చడం కోసం సర్వకాల సర్వావస్థల యందు సంసిద్ధంగా ఉండే సర్వశక్తి సంపన్నుడు నందీశ్వరుడు. ఈ కేశవ శివభక్తుల రీతిని భగవత్ సేవలో తరించిన మరికొందరి మహాభక్తుల గాథ ఇప్పుడు చూద్దాం. భక్తి, రక్తి, యుక్తి, శక్తి, అనురక్తి ఈ పదాలు ఎక్కడైనా కనిపిస్తాయి, ఎవరి నుంచైనా వినిపిస్తాయి. భక్తి అంటే అనుబంధ భావన, అచంచల విశ్వాసం, అపార ప్రేమ. రక్తి అంటే ఆసక్తి, ఇష్టం, ఆకర్షణ, కార్యనిర్వహణను తీసుకునే నిర్ణయం, చేపట్టే పద్ధతి, వ్యూహం, యుక్తి. ప్రేమ, అభిమానం, ఆసక్తి, ప్రియం అనురక్తిగా కీర్తింపబడుతుండగా పనిని చేయగలిగే సామర్థ్యం శక్తిగా పిలువబడుతోంది. భగవంతుని సేవలో సదా తరిస్తూ మహాభక్తులుగా, భక్తులకు భగవంతులుగా కీర్తి పొందిన దైవగణాలు హనుమంతుడు, నందీశ్వరుడు మనకు తెలుసు. అయితే మానుష్య రూపంలో ఉదయించి మహిమాన్విత దైవ భక్తులు, కీర్తి ప్రతిష్టలు పొందిన మహిమాన్వితులు ఎందరో ఉన్నారు. ఆకాశమంత ఎత్తు ఎదిగినా, ఆకాశంలోకి ఎగిరి స్వామి కార్యం నిర్విఘ్నంగా నెరవేర్చినా, అన్నప్రదాతగా, ఆరోగ్యప్రదాతగా, సర్వప్రదాతగా, సమస్త జగత్తుకు వెలుగులిచ్చి సర్వ ప్రాణికోటిని కాపాడే దివ్య శక్తివంతమైన సూర్య భగవానుణ్ణి ఎర్రని పండుగ భావించి ఆరగించటానికే సంసిద్ధమైన శక్తి కలిగి ఉన్న, ఏనాడు దర్పం ప్రదర్శించక తన స్వామి రామచంద్రుడి పాద పద్మాల చెంతనే సదా సేవలందించే సేవా తత్పరాయణుడు హనుమంతుడు. తన రామస్వామికి ఎంతలా బంటులా ఉండి సేవలు అందిస్తాడో, రామనామ స్మరణలో ఎంత తరిస్తాడో అంతేలా భక్తులను సదా కంటికి రెప్పలా చూసుకోవటంలోనూ ఆంజనేయుడు అగ్రగణ్యుడే. భక్తుల పాలిట వరదుడిగా, అసురుల పాలిట కాలుడిగా, నర వానరులకు సదా రక్షకుడిగా హనుమంతుడు కీర్తి గడించాడు. రామ-రావణ యుద్ధ రచన చేయటంలో, దుష్ట రావణ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో తొలగించటంలో, లంకాధీసుని దర్పమణచి రామచంద్రుని కీర్తి నలుదిశలా వ్యాపింపచేయటంలో హనుమ పాత్ర అంతా ఇంతా కాదు. సర్వదేవతా వరాలు పొంది శివాంశ సంభూతుడిగా, వాయుదేవ వరప్రసాదంగా, కేసరి అంజనీమాత ప్రియ తనయుడుగా జన్మించిన వీర హనుమంతుడు రామభక్తాగ్రగణ్యుడిగా పేరొంది సప్త చిరంజీవుల్లో ఒకరిగా నిలిచారు. దైవభక్తి పరాయణుడిగా, శివాదేశం కోసం సర్వదా సిద్ధంగా ఉండే మహనీయుడిగా శివాజ్ఞ వెలువడిందంటే చాలు ఆ కార్యాన్ని సంపూర్ణంగా సఫలం చేసేవాడు. అత్యంత సమర్థంగా, అతి వేగంగా స్వామి కార్యాన్ని నెరవేర్చే భక్త శిరోమణిగా, మహాదేవుడి మహాప్రీతి పాత్రుడిగా నందీశ్వరుడు కీర్తి పొందాడు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి అంటూ భక్తులు నందిని ప్రార్థించాకే శివదేవుని దర్శనానికి వెళ్తారు.
సదా సాంబశివుని సేవలో తరించి ఆనందప్రదుడవైన నందీశ్వరా, నీకు నమస్కారం. ఆ మహాదేవుని సేవించుటకు నాకు అనుజ్ఞ ప్రసాదించుము అని నంది చెవిలో చెప్పాకే ఏ భక్తుడైనా శివాలయం ప్రవేశం చేస్తాడు. అంతటి గొప్ప శివసేవా ధురంధరుడు, భక్తజన వరదుడు నందీశ్వరుడు. విశ్వజగత్తును ఈశ్వరుడు కంటికి రెప్పలా కాపాడితే సర్వాంతర్యామి శివదేవుడు. ఎక్కడ ఏ దిక్కున దర్శనమిచ్చినా ఆ వైపునకు తిరిగి శివుడిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఈశ్వరాజ్ఞ కోసం సదా ఎదురుచూపులు చూస్తాడు. శివాజ్ఞ అయితే ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడు. బసవడి శ్వేతవర్ణం స్వచ్ఛత, న్యాయాన్ని సూచిస్తోంది. అయితే శివాలయాల్లో గర్భగుడి వైపు నంది సదా దృష్టి సారించి శివాజ్ఞ కోసం సర్వవేళలా తప్పిస్తున్నట్లు దర్శనమిస్తోంది. ఇందులో అంతర్లీనంగా లోక సందేశం సైతం కనిపిస్తోంది. నందీశ్వరుని జీవాత్మగా భావిస్తే ఆ జీవాత్మ మనస్సు ఎప్పుడూ పరమేశ్వరుడైన పరమాత్మ వైపు పెట్టాలనే విషయం తెలుస్తోంది. తన మనస్సును, ఏకాగ్రతను, సర్వస్వాన్ని మహాదేవుడికి అంకితం చేసిన మహోన్నత దేవుడు నందిదేవుడు. సర్వశక్తివంతమైన నందిదేవుడు పరమేశ్వరుడి పరమభక్తుడు, సేవకుడు. భక్తులకు శివదర్శనం కలిగించి శివానుగ్రహానికి పాత్రులు చేసి భక్తరూప భగవంతుడు నందీశ్వరుడు. శివాంశ సంభూతుడు రామభద్రుడు భక్తుడు ఆంజనేయుడు కాగా, సాక్షాత్ ఈశ్వరుడికి వాహన స్వరూపుడు. సదా శివాజ్ఞ కోసం పరితపించి ఆ ఆజ్ఞాదేశం రాగానే దానిని ఆగమేఘాల మీద సఫలీకృతం చేసే మహాశక్తియుక్తి సంపన్నుడు నందీశ్వరుడు. ఈ రీతిన స్వామి భక్తి, దైవభక్తి పరాయణత ప్రదర్శించి తరించిన భక్తాగ్రేసరులు ఎందరో ఉన్నారు. సదా దైవనామస్మరణలో తరించే నిస్వార్థ, నిరాడంబర, స్వచ్ఛ లక్షణాల యోగ్యుడు, అసలు సిసలైన నిజభక్తుడు. తానే కోరికలు కోరుకోకుండా అందరి కోరికలు తీర్చే కల్పతరువు, కామధేనువు దైవభక్తుడు. దైవానుగ్రహాన్ని అందరికీ అందించగలిగే మహనీయుడు ఈ దైవభక్తాగణ్యుడు. అట్టికోవకు చెందిన మహాభక్తుడు ప్రహ్లాదవరదుడు. ఆదియుగం, కృతయుగంలో విష్ణుభక్తులు, వైకుంఠ ద్వారపాలకులు, జయా విజయులు, సనక సనందాది మహర్షులను హేళన చేసి అందుకు ఫలితం అనుభవిస్తారు. పరులు ఎవరికైనా గౌరవ మర్యాదలు ఇవ్వాలి. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అనేవి సుభాషిత వాక్కులు. అంటే అతిథులకు, ఆచార్యులకు దైవస్థానమిచ్చారు. అలాంటిది గురుదేవులకే గురుదేవులైన పరమాచార్యుల వంటి సనక సనందాది ఋషిగణం వేంచేసి శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని అభ్యర్థిస్తే భగవంతునికి, మహాభక్తునికి మధ్య సమయాలు ఉండవని, వైకుంఠ ద్వారాలు తెరవమని కోరితే జయ విజయులు అకారణ వాగ్వాదానికి దిగి కోరుండి కష్టాలు తెచ్చుకుంటా ఆ మహర్షుల శాపాగ్నికి గురవుతారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆ మహర్షులకు దర్శనమిచ్చి తమ ద్వారపాలకులను క్షమించి శాప విమోచన మార్గం చెప్పమంటాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల భువనాలు రక్షించే సర్వవ్యాప్తి నారాయణుడి ఆదేశం తమకు శిరోధార్యమని శ్రీహరి ఎలా చెప్పినా దానికి సమ్మతమే అని ఋషులు చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు 7 జన్మల పాటు తనని స్మరిస్తూ భక్తులుగా ఉంటారా, 3 జన్మలు తనకు బద్ధ విరోధులుగా ఉంటారా కోరుకోమంటాడు. అప్పుడు 7 జన్మల పాటు శ్రీహరి వైకుంఠ సేవకు దూరంగా ఉండలేమని, 3 జన్మల విరోధమైన ఎంత స్వల్పకాలంలో తిరిగి స్వామి సన్నిధికి వస్తే అంత అదృష్టవంతులమని జయ విజయులు వేడుకుంటారు.
జన్మల శాప ఫలితంగా కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. భూమాతను బంధించి బాధలకు గురిచేసిన హిరణ్యాక్షుడిని శ్రీహరి వరాహ అవతారంలో అంతమొందిస్తాడు. ఇక వరగర్వంతో లోక కంఠకుడిగా మారిన హిరణ్యకశిపుడు హరిద్వేషిగా మారి హరిభక్తులను దారుణంగా హింసిస్తాడు. అష్టదిక్పాలకులను బంధిస్తాడు. తానే భగవంతుణ్ణని ప్రకటించుకొని తన పూజలు ఆరాధనలు చెయ్యాలని శాసిస్తాడు. అప్పుడు నారాయణ వరప్రసాదంగా రాక్షస చక్రవర్తి హిరణ్యకశిపుడు లీలావతి దంపతులకు ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాద జననంతో దయారహితుడు, ధర్మవిరుద్ధుడిగా లోక కంటకుడిగా మారిన హిరణ్యాక్షుడి పతనం ప్రారంభమవుతోంది. బ్రహ్మ గురించి తపస్సు చేసి హిరణ్యకశిపుడు కోరరాని వరాలన్నీ కోరి లోకాలను అతలాకుతలం చేయటంతో దారుణ మారణకాండ పరాకాష్ఠకు చేరడం, సొంత కుమారుడైన ప్రహ్లాదుని హరిభక్తి మానమని చిత్రహింసలకు గురిచేయడానికి ప్రయత్నించి విఫలమవటం జరుగుతుంది. చివరికి తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడి లోకాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఉగ్ర నరసింహుణ్ణి శాంతపరచటం ఏ దేవతలకు సాధ్యం కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు, ప్రహ్లాద కుమారా, నీకోసమే అవతారమెత్తిన నరసింహస్వామి ఉగ్రరూపాన్ని నీవు తప్ప ఎవరూ చల్లబర్చలేరని చెప్తాడు. ప్రహ్లాదుడు నారసింహుని పరిపరి విధాలా కీర్తించటంతో అప్పుడు నరసింహస్వామి శాంతించి విష్ణుమూర్తిగా తన దివ్యమంగళ రూపంతో దర్శనమిస్తాడు. రాక్షస వంశంలో పుట్టిన సౌమ్యశీలిగా, ధర్మపరాయణుడిగా, ధార్మిక పరిరక్షకుడి, భక్తాగ్రేసరుడిగా ప్రహ్లాదుడు కీర్తింపబడి గొప్ప దయార్ద్ర చక్రవర్తిగా పేరు పొందాడు. మహాభక్తుడిగా పేరొంది ప్రజానురంజక పాలన సాగించిన ప్రహ్లాదుడు ద్వాపరంలో వ్యాస భగవానుడిగా, కలియుగంలో గురు రాఘవేంద్ర స్వామిగా భక్తులు భావిస్తారు. అందుకే గురు రాఘవేంద్ర స్వామి మహిమాన్విత దైవంగా, భక్తజన వరదుడిగా పేరు పొందారు. దైవభక్తుడిగా ఉండి భగవంతునిగా భక్తులతో ఆరాధింపబడుతోన్న మహనీయ స్వామి గురు రాఘవేంద్ర స్వామి. శ్రీ మహావిష్ణువు మహాభక్తుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన ధ్రువుడు నక్షత్రమండలంలో ధ్రువతారగా మిగిలిపోయాడు. తన దర్శనం మాత్రాన భక్తులకు పుణ్యం కలగజేస్తున్న ధ్రువుడు నక్షత్ర కూటమిలో చిరస్థాయిగా నిలిచిన వైనాన్ని ఈ భక్తుడి భక్తి తత్పరత, కార్యనిశ్చయం ధ్రువోపాఖ్యానంలో దర్శించవచ్చు. గగనంలో ధ్రువ నక్షత్రంగా దర్శిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడు ధ్రువుడు స్వయంభువ మనువు వంశ రాకుమారుడు. ధ్రువ చరిత్రను పరిశీలిస్తే స్వయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి ఇద్దరు కుమారులున్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనేటువంటి ఇద్దరు భార్యల వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ఇష్టం ఎక్కువైంది. ఒకరోజు సురుచి కుమారుడు ఉత్తముడు తన తండ్రి తొడపై కూర్చునుండగా ధ్రువుడు సైతం తండ్రి మరో తొడ ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అయితే సురుచి ధ్రువునిపై అనుచితంగా ప్రవర్తించి అవమానపరుస్తుంది. తాను ఎదుర్కొన్న అవమానాన్ని తన సొంత తల్లికి చెప్పగా తన నిస్సహాయత వ్యక్తం చేస్తుంది. శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తే అంతా మంచే జరుగుతుందని తల్లి చెప్తుంది. ఒంటికాలి మీద ఘోర తపస్సు చేసి నారాయణుణ్ణి మెప్పించి ధ్రువుడు వరాలు పొందుతాడు. అంతరిక్షంలో ప్రదక్షిణలు చేసే నక్షత్రమండలంలో ధ్రువక్షితి స్థానం కల్పిస్తున్నానని శ్రీహరి ధ్రువుడికి వరమిస్తాడు. అయితే ఈ స్థానం పొందే ముందు కొంతకాలం ప్రజానురంజకంగా రాజ్యపాలన చేసి అనంతరం నక్షత్రమండలానికి చేరమని దేవదేవుడు చెప్తారు. సాక్షాత్ శ్రీమన్నారాయణ్ణి ప్రసన్నం చేసుకున్న ధ్రువునికి ఉత్తానపాదుడు రాజ్యాభిషేకం చేసి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. అనంతరం ధ్రువుడు సింసుమాన ప్రజాపతి కుమార్తె భ్రమిని వివాహం చేసుకుని కల్ప, వస్తర అనే కుమారులను సంతానంగా పొందుతాడు. అనంతరం వాయువు కుమార్తె ఇలను వివాహం చేసుకుని ఆమె వల్ల కుమారుడిని
కుమార్తెని పొందుతాడు. చివరకు శ్రీహరి వరప్రభావంతో నక్షత్ర మండలానికి చేరి ధృవతారగా పేరొందుతాడు. ధృవ చరిత్రను పరిశీలిస్తే అవమాన అవహేళన చేసిన వారు ఎంతటి వారైనా తలదించుకోక తప్పదని, అవమానానికి గురైన వారు ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే అనుచితంగా గర్వంగా దర్పం ప్రదర్శిస్తే అధః పాతాళానికి చేరాల్సొస్తుందని తెలుస్తుంది. మంచి మర్యాద మానవత్వంతో మెలిగి ఈర్ష్య ద్వేష అసూయలకు దూరంగా ఉండేవారికి దీక్ష దక్షతతో పట్టుదల కృషితో కార్యసాధనకు దిగితే భగవద్-అనుగ్రహం తప్పక కలుగుతుందని ఈ చరిత్ర వెల్లడిస్తోంది. గొప్ప కోసమో మెప్పు కోసమో ఏదో ఆశించో పైకి భక్తి లోపల కుయుక్తి ప్రదర్శించే భక్తులు కొందరుంటారు. అయితే అమాయక ప్రజలను భక్తులను తమ కపటంతో ఈ దొంగ భక్తులు మోసాలు చేయొచ్చేమో కానీ లోకేశ్వరుడైన సర్వేశ్వరుని ముందు అవి సాగవు. కపట భక్తులు దైవానుగ్రహానికి పాత్రులు కాలేరు. భగవత్ అనుగ్రహానికి పాత్రులవ్వాలంటే త్రికరణ సిద్ధి భక్తితో భగవంతుణ్ణి ఆరాధించాలి. భగవత్ ఆరాధనలో నవవిధములైన భక్తులు ప్రముఖంగా నిలుస్తున్నాయి. పైకి భక్తివేషం, హృదయంలో మోసం, బయట భక్తి ప్రదర్శన, లోపల మోసం, వేష భాషలతో ఇతరులకు మహాభక్తులుగా కనిపించి ఏకోసాన భక్తి లేకపోయినా స్వార్థం కోసం చేసే మోసపూరిత ప్రవర్తనను భగవంతుడు అస్సలు క్షమించడు. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎన్ని గొప్ప ఫలితాలు లభిస్తాయో, ఆగ్రహం ఉంటే అంతకు రెట్టింపు అనర్థ ఫలితాలుంటాయి. నిజమైన భక్తులకు సంకటాలు ఆటంకాలు కలిగించేవారిపై భగవత్ కరుణ ఉండదు. భగవత్ కరుణ లేకపోతే కష్టాల కూడలి ఎదురొస్తుంది. భగవంతుడి అనుగ్రహం పొందడానికి అనేక విధములైన భక్తి మార్గాలున్నాయి. ఇందులో నవభక్తి మార్గాలను ఉత్తమ భక్తి మార్గాలుగా పెద్దలు నిర్ణయించారు. ఇందుకు ప్రామాణిక శ్లోకం ప్రహ్లాద చరిత్రలో కనిపిస్తుంది. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అనేటువంటి శ్లోకంలో ఈ భక్తి మార్గాలు కనిపిస్తాయి. భగవంతుని గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు వినడం శ్రవణభక్తికి నిదర్శనం. భగవంతుని గుణగణములను కీర్తించడం కీర్తనంగా పేరొందింది. భగవంతుణ్ణి స్మరించడం, ధ్యానం చేయడం స్మరణంగా పేర్కొంది. దైవం పాదాలకు పూజ చేయడం పాదసేవనంగా, ఆలయంలో కానీ గృహంలో కానీ హృదయంలో కానీ విధి విధానాలతో అర్చన చేయడం అర్చన సేవ కిందకొస్తుంది. ప్రమాణం అంటే భక్తిపూర్వకంగా నమస్కారం చేయడం, వందనంగా భగవంతునికి దాసునిగా సేవలందించడం దాస్యంగా పిలువబడుతోంది. ఇక సఖ్యం అంటే సఖ్య మార్గంలో వెళ్లడం, ఆత్మ నివేదన చేయడం నవవిధ భక్తి మార్గాల్లో ఉన్నాయి. తనను తాను పూర్తిగా అర్పించుకోవడమే ఆత్మ నివేదన. భక్తి మార్గంలో వెళ్లి సత్సంగం సేవలో పాల్గొని సదాచార సంపన్నతతో మెలిగి సర్వప్రాణి సౌభాగ్యత్వాన్ని కాంక్షిస్తే భగవత్ అనుగ్రహం తప్పక లభిస్తుందని పురాణ ప్రముఖులు, ధార్మిక ఆధ్యాత్మిక గురువులు తెలియజేస్తున్నారు. భక్తి మార్గంలో వెళ్లడంతో పాటు పూజలు ప్రసాదాలకు హైందవ సంప్రదాయంలో పెద్ద చోటు ఉందని అంటున్నారు. ప్రసాదం అంటే భగవత్ అనుగ్రహమని, ప్రసాదాన్ని తిరస్కరించరాదని చెబుతున్నారు. ప్రసాదాన్ని తిరస్కరించి దైవ ధిక్కారానికి పాల్పడితే అకారణ అనర్థాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు.